వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఇంటి దగ్గర ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కార్మికులు. అప్రమత్తమైన పోలీసులు ఆర్టీసీ కార్మికులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు ఆర్టీసీ కార్మికులు. శంకర్ గౌడ్ది ప్రభుత్వ హత్యేనని కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ డౌన్ డౌన్ అంటూ నినదిస్తున్నారు. దీంతో ముత్తోజిపేటలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి. శంకర్ గౌడ్ కు నివాళులర్పించిన నర్సంపేట ఆర్డీఓ ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నరేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర, ముత్తోజిపేటకు వచ్చి నిరసనకారులకు మద్దతు తెలుపుతున్న నాయకుల్ని ఒక్కొక్కరిగా అందరినీ కూడా అరెస్ట్ చేస్తుండగా ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. చూస్తున్నాం మనం ఇప్పుడు ఈ బీఆర్ఎస్ నాయకుల్ని ఇప్పటికీ పెద్ది సుదర్శన్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన సత్యవతి రాథోడ్ ఇతర నాయకులను అరెస్ట్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల వెహికల్లకు అడ్డు రోడ్డు మీద అడ్డు పండుకొని మరి ఆ వెహికల్ని పోనీయకుండా చేస్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. అంతటి నిరసన, అంతటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఇక్కడ నెలకొంటుంది. చూస్తున్నాం పోలీసులు అయితే తీవ్రంగా శ్రమించి అందరినీ లాగేసి మరి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తీవ్ర తోపులాట అనేది కొనసాగుతుంది. వెహికల్లకు అడ్డుగా వీల్ చక్రాల కింద అడ్డుగా పడుకొని మరి ఆ వెహికల్ ని ఆపేసి అరెస్టులు చేయొద్దు, మా డిమాండ్లు మేము నెరవేర్చుకోవాలి, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేందుకోసం మేము దేనికైనా సిద్ధమని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. అరెస్ట్ చేసి తీసుకుపోతున్న పరిస్థితి ఉంది. మొత్తం ఎక్కడ ఏ నాయకులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ధైర్యం చేసి మరి ఆ వెహికల్ ని అడ్డుకొని ఆ వెహికల్ పయ్యాల టైర్ల కింద పడి మరి వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసేందుకోసం అని చెప్పుకుంటూ వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. మొత్తానికైతే మా న్యాయమైన సమ్మతమైన కోరికల్ని మాకు నెరవేర్చాలి, మా డిమాండ్లను మాకు నెరవేర్చాలి, అంతే తప్ప అది చేయకుండా ఇప్పటికే చనిపోయిన వ్యక్తి ఒకరు ఉంటే మరోవైపు ఇప్పుడు పలు ప్రాంతాల్లో కూడా గడ్డి మందు తాగి ఒకరు ఇలాగా ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలాంటి దుస్థితుల్లో మా డిమాండ్లను నెరవేర్చకుండా ఇలాగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఎలా చూస్తున్నారు ఈ అరెస్ట్లను, ఎలా చూస్తున్నారు? ఇది అక్రమంగా పోలీసులే కావాలని అధికార పార్టీకి సపోర్ట్ చేసినట్టు కనిపిస్తుంది. వాళ్ళు కేవలం ఒక 10 నిమిషాలు కార్మికుల కోసం చనిపోయినందుకు ఒక 10 నిమిషాలు డిపో తీసుకెళ్ళి ఒక 10 నిమిషాలు అక్కడ ఉంచుదామని ఆశ్మసం అతి కోసం అని అడిగితే పోలీసులు కావాలని దౌర్జన్యంగా ప్రతి ఒక్కరు నచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకుపోవడం జరిగింది. చెప్పండి, ఇలాంటి అరెస్ట్లను మరి ఎలా చూస్తున్నారు మీరు? ఖండిస్తున్నాం సార్, ఈ విషయం ఖండిస్తున్నాం. మేము చూసినాం ప్రతి ఒక్కరు కూడా ఆ ఆవేశం లోపల ఆ అరెస్టులు కానీయకుండా ఆ వెహికల్ని అడ్డుకునే ప్రయత్నం చేసి వారు అసలు తీవ్ర ఉత్కంఠ పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితి నెలకొనుంది. వాళ్ళు ఆ వెహికల్ని ఆపే ప్రయత్నం లోపల అసలు ప్రాణాలకు తెగించి మరి టైర్ల కింద పడి ఆ వెహికల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే కార్మిక సంఘాలు కార్మికుల కోసం న్యాయం జరిగేంత వరకు కోసం ఈ పోరాటం జరుగుతుంది. ఇవాళ ఈ అరెస్టులు అనేటివి ఇంతటితో ఆగవు. ఇంత రెట్టింపుగా కార్మికుల లోపల మీరు ఆవేశాన్ని పుట్టిస్తున్నారు. మాకు కావాల్సిన డిమాండ్స్ నెరవేరిస్తే సరిపోతుందే కానీ మీరు ఈ విధంగా అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ ఒక్క నాయకుడు కాదు, ఇంకా నాయకులు పుట్టుకొస్తారు. ఇంకెందరైనా ఇక్కడికి వచ్చి ఈ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాడతారని చెప్పేసి తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV, నర్సంపేట్.